ప్రాంతాలు మారుతున్నాయి కదా, అక్కడ కూడా ఏ విధంగా ప్రచారం జరుగుతుంది, అక్కడ ప్రజలు ఏ విధంగా మైండ్ సెట్ ఉంది, మన వాళ్ళు ఏ విధంగా ఉన్నారని కూడా తెలుస్తుంది కదా. ఎక్కడికి పోయినా కూడా ప్రచారం అన్నప్పుడు ఎవరు ఇప్పుడు తెలంగాణ నుంచి లీడర్లు పోతలేరా అండి? పొన్నం ప్రభాకర్ పోయిండు, ఆ సీఎం రేవంత్ రెడ్డి అంతా పోతలేరా? పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయాలు ఉన్నప్పుడు పెద్దవారికి గౌరవించి కంపల్సరీ వెళ్లాల్సి వస్తుంది. వెళ్ళడం వల్ల తప్పేం లేదు. మీకు ఎవరైనా కూడా ఫ్యాన్స్ ఉంటే గట్రా మీరు కూడా పోయి అక్కడ ప్రచారం చేయరు, మీ క్యాండిడేట్ ఎవరైనా ఉంటే గట్రా. ఇంకోటి ఏంటంటే బీజేపీ పార్టీ నాయకులు ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ అని ప్రచారానికి వాడుకుంటున్నారు అని చెప్పి జనసేన నాయకులు. ఒక్కటండి, ప్రచారానికి ఏం వాడుకోవట్లేదు. ఇలా ప్రచారానికి వాడుకుంటేనే అండి ఇలా రాజధానికి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇస్తుంది ఎన్డీఏ గవర్నమెంట్. ఇన్ని రాష్ట్రాలు ఉండి 29 రాష్ట్రాల నుండి కూడా స్పెషల్ ఫోకస్ ఇలా మనం చూసుకుంటే గిట్ట ఏపీ పైన పెట్టిందంటే ఇలా గుర్తుపెట్టుకోవాలి, పవన్ కళ్యాణ్ గారి కష్ట ఫలితం కూడా అనాలి. ఎందుకంటే అవసరానికి ఇలా ఇప్పటి వరకు చూసుకుంటే 1000 కోట్ల రూపాయలు ఇచ్చిందండి రాజధానికి. ఇచ్చిన ఏంటంటే మనం దానికి ఎలాంటి విమర్శించలేదు. ఏదైనా కూడా ఆయన బీజేపీ పార్టీ మీద ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నారు కాబట్టి పూర్తి నమ్మకం ఉంది కాబట్టి. తమిళనాడులో కూడా పవన్ కళ్యాణ్ ఉద్యమి అంటే ఏదైతే పార్టీకి సంబంధించిన 500 అక్కడ కూడా స్టార్ట్ చేశారు. సో అక్కడ కూడా భారీ చర్యలు జరిగే దాని గురించి అదే అండి, ఎక్కడైనా కూడా పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ విధంగా ఉంటది. ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్ కూడా చాలా అంటే ఇప్పుడు ఎక్కడైనా కూడా ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ సీట్లు ఎక్కువ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరు కూడా యావత్ భారతదేశం బీజేపీ గవర్నమెంట్ కోరుకుంటుంది. ఎందుకంటే మనం చూసుకుంటే యుద్ధాలు జరిగిన టైంలో కూడా మన ఇంత పెద్ద దేశంలో 140 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి భారతదేశంలో ఎలాంటి ఇబ్బంది జరగకుండా కూడా దేశాన్ని లీడ్ చేసినటువంటి నరేంద్ర మోడీ గారి నేతృత్వం కూడా రావాలని చెప్పేసి ఇలా అన్ని రాష్ట్రాలు అనుకుంటాయి కాబట్టి సక్సెస్ఫుల్ గా అవుతారు. ఎలాంటి బాధ లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి పోతే అక్కడ విజయమే ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు.